మహారాష్ట్ర ఎన్నికల్లో అఖండ విజయం దిశగా బీజేపీ సారథ్యంలోని మహాయతి కూటమి దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే తొలిసారి స్పందించారు. రాష్ట్ర ఎన్నికలు అఖండ విజయం కట్టబెట్టిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత 2.5 కాలంలో మహాయతి ప్రభుత్వం చేపట్టిన పనులకు ప్రజలు ఆమోదం తెలిపారని వ్యాఖ్యానించారు. ఇది అఖండ విజయం. అందుకు కారణమైన మహారాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహాయతికి అఖండ మెజారిటీ లభిస్తుందని నేను ముందే చెప్పాను. అందుకు కారణమైన అక్క చెల్లెమ్మలు, రైతులు, సోదరులు, వృద్ధులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 2.5 మా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు ఆమోదించారని మీడియాతో షిండే అన్నారు. ఇక మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని మీడియా ప్రశ్నించగా రాష్ట్రానికి కాబోయే తర్వాత సీఎం ఎవరనేది మహాయతి కూటమి నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. గెలిచిన సీట్ల సంఖ్య ఆధారంగా ముఖ్యమంత్రి పదవిని కేటాయించడంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ముందుగా ఎన్నికల ఫలితాలు రానివ్వండి, ఆ తర్వాత 3 పార్టీల నేతల సమావేశమై చర్చించుకుంటాం అని తెలిపారు.